మాట్లాడుతున్నావు అసలు? అవన్నీ నా మీద పెట్టకు. నేను అనలే కదా టైం స్పెండ్ చేయమని నాతో. నీకేమైనా పిచ్చి పట్టిందా? ఐ చూసన్ మై రైట్ వే అండ్ రైట్ పాత్. హలో చెప్పు. ఎలా ఉన్నావు? కలుద్దాం ఒకసారి మరి. ఈవినింగ్ కలుద్దాం. హలో, ఇక్కడ రైట్లో ఉన్నా చూడు. కనిపించినావు. హాయ్, ఎలా ఉన్నావు? బాగానే ఉన్నా. ఎలా ఉన్నావు? బాగానే ఉంటావులే. అన్న ఏముంది అంత ఇంపార్టెంట్ ఏముందని కలవడానికి? ఏముందా అలా అంటావేం? మన మధ్యలో ఏం లేనట్టేనా? వీఆర్ జస్ట్ ఫ్రెండ్స్ ఐ థింక్. అంతకుమించి ఏముంది? ఏముంది చెప్పు. వీఆర్ డన్ లాంగ్ బ్యాక్ ఇట్ సెల్ఫ్. ఏం మాట్లాడుతున్నావు అసలు? నేను మర్చిపోతే కదా. లాంగ్ బ్యాక్ ఏంటి? ఐ కాంట్ ఇమాజిన్ మై లైఫ్ వితౌట్ యూ. దట్స్ యువర్ ప్రాబ్లమ్ రా. ఐ కాంట్ డూ ఎనీథింగ్. ఇంకా ఇవన్నీ నమ్ముతారా? బీ ప్రాక్టికల్ రా. దట్స్ ఇట్. ఏం మాట్లాడుతున్నావు అమ్మా? సీరియస్గా? వాట్స్ ద ప్రాబ్లమ్ విత్ మీ? కెన్ యూ లెట్ మీ నో? వీఆర్ హ్యాపీ ఇన్ అవర్ రిలేషన్షిప్ ఫ్రమ్ పాస్ట్ 3 years. మా 5 years రిలేషన్షిప్లో 3 years బాగానే ఉన్నాం. సడన్గా 2 years ఏమైంది? ఏమైందో తెలీదా? ఎందుకు అవాయిడ్ చేస్తున్నానో, ఎందుకు దూరంగా ఉంటున్నానో? నాకు తెలిస్తే నేను ఎందుకు ఇలా ఉంటా? ఫ్రమ్ పాస్ట్ 2 years నాకు అది తెలియకనే కదా పిచ్చి లేస్తుంది నాకు. అందుకే అన్ని టైమ్స్ ట్రై చేశాను నేను కలుద్దామని. బట్ యు ఆర్ అవాయిడింగ్ మీ. ఐ వాజ్ వెయిటింగ్ టు టాక్ దట్ మ్యాటర్ విత్ యూ. వాట్స్ ద ప్రాబ్లమ్? ప్లీజ్ చెప్పు. అయితేలే నా వల్ల. మన గ్యాంగ్లో అందరికీ ఒక గోల్ ఉంది లైఫ్ మీద, ఒక నీకు తప్ప. యు ఆర్ నాట్ టేకింగ్ లైఫ్ సీరియస్లీ, సో ఐ కాంట్ టేక్ దట్. మా ఫ్రెండ్స్ కూడా అదే అంటున్నారు. ఏం మాట్లాడుతున్నావు అసలు నువ్వు చెప్పావన్నా కదా నేను జాబ్లో జాయిన్ అయ్యాను, షార్ట్ పీరియడ్లో టీఎల్గా అయ్యాను. అవును, జాయిన్ అయ్యాను అంటున్నావుగా, అది కూడా నా ఫోర్స్ మీద. నీకు ఇంట్రెస్ట్ లేదు కదా. టీఎల్ అయ్యాను అంటున్నావుగా, మరి అంత మంచి టైంలో జాబ్ ఎందుకు వదిలేసావు? నేను వదిలేమనలేదా? అవును వదిలేసా. నేను నీతో టైం స్పెండ్ చేద్దామని ఈ జాబ్ వదిలేసా. ఐ వాంట్ టు స్పెండ్ మై క్వాలిటీ టైం విత్ యూ. ఏం మాట్లాడుతున్నావు అసలు? అవన్నీ నా మీద పెట్టకు. నేను అనలే కదా టైం స్పెండ్ చేయమని నాతో. ఇక్కడ తెలిసిపోతుంది లైఫ్లో ఎంత సీరియస్. సరే ఇప్పుడు ఏమంటావు మరి? నీకు పాస్ట్ 2 years నుంచి చెప్దాం అనుకున్నా, కానీ చెప్పలేకపోయా. మన గొడవ లోలో ఉన్నప్పుడు నేను వేరే వాడితో కనెక్ట్ అయ్యాను. నేను నుండి డైవర్ట్ అవ్వడానికి వాడితో టైం స్పెండ్ చేశాను. అతనితో టైం స్పెండ్ చేసినప్పుడు నువ్వు అసలు ఎప్పుడు గుర్తురాలే. టు బీ ఫ్రాంక్, మా ఫ్రెండ్ శృతి కూడా చెప్పింది తనకు నేనంటే ఇష్టం అని. తను అబ్రాడ్లో ఎంఎస్ చేసి జాబ్ కూడా అప్లై చేశాడు. అలా నా వల్ల ఏమైనా ప్రాబ్లం ఉంటే నాకు చెప్పొచ్చు కదా, నేను సెట్ చేసుకుంటుండే. ఐ హోప్ దట్ యూ వుడ్ కమ్ ఫర్ మీ. అట్లా ఎవరెవరో మాటలు విని నన్ను వదిలేస్తావా నువ్వు? నేను నీకోసం ఎంత చేశాను, ఏం చేశాను నీకు తెలియదా? చెప్పు. ఎన్నిసార్లు చెప్పాలి చెప్పు. కరెక్ట్ చేసి నాకే చిరాకు వచ్చింది. నీకు అర్థమైంది నువ్వు మారవని. ఒకటి గుర్తుపెట్టుకో, నేను వేరే వాళ్ళ మాటలు విని మారలేదు. ఐ మీన్ వదిలేయలే. ఐ చూసన్ మై రైట్ వే అండ్ రైట్ పాత్. ఇన్ని డేస్ చెప్పకపోవడానికి కారణం, ఇన్ని డేస్ విక్రమ్తో తిరిగి ఇప్పుడు వేరే వాడిని పట్టుకుంది అంటారని చెప్పలే. నీకే కాదు, ఎవరికి చెప్పలేదు. వాళ్ళు ఎవరో ఏదో అన్నారని నాకు చెప్పకుండా ఉండడం ఏంటి అసలు? ప్రాబ్లం అన్నది మనం సాల్వ్ చేసుకోవాలి, అంతేకాని ఏంటిది చెప్పు. ఒకటి గుర్తుపెట్టుకో, నేను నీ మీద పెట్టుకున్న లవ్, హోప్, ట్రస్ట్ అన్నీ రియల్. పాస్ట్ 2 yearsగా ఇది నిజం. నేను నిన్ను వదలాలనుకోవట్లేదు. యు ఆర్ మై లైఫ్ అండ్ యూ విల్ బీ మై లైఫ్ పార్ట్నర్. నీకేమైనా పిచ్చి పట్టిందా? ఇంత క్లియర్గా చెప్తున్నాగా అర్థం కావట్లేదా? ఐఎమ్ డన్ విత్ యూ అంతే. లెట్స్ బీ గుడ్ ఫ్రెండ్స్.
ఫ్రెండ్సా? లైఫ్ మొత్తం నీతో స్పెండ్ చేద్దాం అనుకున్నా, ఇప్పుడు ఫ్రెండ్స్ అంటావేంటి? యువర్ మై ఫస్ట్ అండ్ లాస్ట్ లవ్. ఏ అబ్బాయి కూడా ప్రేమించిన అమ్మాయిలో ఫ్రెండ్ని చూడలేడు, వాడు సచ్చేదాకా. అది గుర్తుపెట్టుకో. బీ ప్రాక్టికల్ విక్రమ్, చిల్ అయి మూవ్ ఆన్ అవ్వు, కెరీర్ మీద ఫోకస్ చేయి. నువ్వు మూవ్ ఆన్ అయినంత ఈజీగా నేను మూవ్ ఆన్ అవ్వలేను. నువ్వు ఎక్కడున్నా హ్యాపీగా ఉండు. ఫ్యూచర్లో ఏ హెల్ప్ కావాలన్నా నేనున్నా నీకోసం. హాయ్రా, ఎక్కడున్నావు? ఏం లేదురా, నా వల్ల అయితలేదు. కలుద్దాం ఒకసారి. వచ్చేటప్పుడు మన డ్రింక్స్ తీసుకొని స్పాట్కి వచ్చేసి. ఏం లేదురా, తనని కలిసి మాట్లాడుతున్నాను. ప్రాబ్లమ్ సాల్వ్ అవ్వచ్చా? ప్రాబ్లమ్ సాల్వ్ అయితే నిన్నెందుకు రమ్మంటా, డ్రింక్స్ ఎందుకు తెమ్మంటా? నేనే వస్తుండే కదా. అవును కదా, ఏమైంది మరి? సరే డ్రింక్స్ తీసుకురా. మన ఫోన్ అందరూ తను వేరే వాడితో రిలేషన్లో ఉందంట. ఎవరు చెప్పినా నమ్మలే. లాస్ట్కి తన మీద నాకు చాలా నమ్మకం పెట్టుకున్నాను, కానీ లాస్ట్కి చేసింది. పోనీ మచ్చా, యూ డిజర్వ్ బెటర్ వన్. ఏమో మచ్చా.